ఇక్కడ నేను టాటా ఏఏ వాళ్ళది ఒక సేవింగ్ ప్లాన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్లాన్ నేమ్ వచ్చేసి గ్యారంటర్ రిటర్న్ ఇన్సూరెన్స్ ప్లాను. ఏజ్ లిమిట్ 0 to 55 ఇయర్స్. అలాగే ఈ ప్లాన్కి మనకి ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కానీ ఇన్కమ్ ప్రూఫ్ కానీ అవసరం లేదు. ఎవరైనా ఈ పాలసీ తీసుకోవచ్చు. చాలా తక్కువ ప్రీమియంలో మంచి రిటర్న్స్ అయితే వస్తుంది. ఇక్కడ నేను ఒక 30 ఇయర్స్ పర్సన్కి శాంపుల్ ఇల్లుస్ట్రేషన్ వేసి అయితే చూపిస్తున్నాను. మనకి 35,000 యాన్యువల్ ప్రీమియం అయితే పడుతుంది. రైడర్స్ యాడ్ చేస్తే అది 41,234 రూపీస్ అయితే అవుతుంది. మనం 12 ఇయర్స్ ప్రీమియం అనేది పే చేయాలి. అలాగే 9 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్. ఓవరాల్గా యాడ్ చేస్తే 21 ఇయర్స్. మనకి 21 ఇయర్స్కి ఇలాగా 10,73,625 రూపీస్ అయితే కస్టమర్కి పే చేస్తాము. ఈ రైడర్స్ అనేది ఆప్షనల్ అండి. ఇంట్రెస్ట్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. రైడర్స్ యాడ్ చేయడం వల్ల రిస్క్ అనేది న్యాచురల్గా కానీ యాక్సిడెంటల్గా కానీ జరిగిన డబుల్ డెత్ బెనిఫిట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే లైఫ్ కవర్ అనే కాలంలో చూస్తే మనకి రిస్క్ అనేది డే 1లో జరిగిన అంటే ఫస్ట్ ఇయర్లో జరిగినట్లయితే 9,45,000 కానీ సెకండ్ ఇయర్లో జరిగిన 9,45,000 అయితే వస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లే ఇయర్లీ మనకి రిస్క్ కవరేజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఇన్ కేస్ మనకి రిస్క్ అనేది 5th ఇయర్లో జరిగిందంటే 10,73,835 రూపీస్ నామినీకి పే చేస్తాము. అలాగే రిమైనింగ్ 7 ఇయర్స్ సింగిల్ రూపీ కూడా ప్రీమియం పే చేయాల్సిన అవసరం లేదు. పాలసీ యాజ్ టీజ్గా కంటిన్యూ అవుతుంది. అలాగే 21 ఇయర్స్ కంప్లీట్ అయ్యాక మనకి 10,73,625 రూపీస్ అయితే నామినీకి పే చేస్తాము. ఇందులో మనకి హై కవరేజ్ అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, మ్యాక్సిమం 15,56,966 అయితే డెత్ కవర్ అయితే ఉందండి. ఇక్కడ మనం పే చేసే తక్కువ ప్రీమియంకి మంచిగా డెత్ కవర్ అయితే ఉంటుంది. ఈ పాలసీకి ఎవరైనా ఎలిజిబుల్ కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫర్దర్గా ఇంకా ఈ ప్లాన్స్ గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నాకు కమెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.